వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వ్యూయర్స్, మీకు కనిపించకుండా ఒక కుట్ర చేస్తున్నారు మీ పని ఆపడానికి. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ ఇంట్లో ఇద్దరు విషయంలో సెలబ్రేషన్ కన్ఫర్మ్. ఈ వీడియో మీకు ఒక సైన్ అండి. అసలు ఏం జరుగుతుంది అనేది, ఏ విషయంలో అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశాను. అండ్ దీనిని ఆపడానికి కార్మిక్ యొక్క కుట్ర ఏంటనేది కూడా చెప్పాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఏంజల్ చెప్తున్నారు, చాలా హెవీగా అంటే చాలా హెవీగా కర్మ అనేది అనుభవిస్తారు. ఓకేనా? మీ విషయంలో మీకు కనిపించకుండా మీ బిహైండ్ ద సీన్స్ అంటే మీకు వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారు. ఓకేనా? ఏంజల్ ఏం చెప్తున్నారంటే, సీ బిహైండ్ ద కరెంట్ సిచ్యువేషన్. ఓకేనా? ప్రస్తుతం మీ దగ్గర ఉన్న కరెంట్ సిచ్యువేషన్ని కాదు, దాని వెనక ఏం జరుగుతుంది అనేది చూడండి అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. ఎందుకంటే మీ ముందు ఏదైతే జరుగుతుందో అది నిజం కాదు. ఓకేనా? రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకేనా? సో మీ వెనుక ఏదైతే జరుగుతుందో దానిని డివైన్కి అప్పచెప్పండి. సరెండర్ టు ద డివైన్. ఫుల్గా, పూర్తిగా కేవలం మీ పని మీదే మీరు శ్రద్ధ చూపించండి. ఓకేనా? జెమెన్, ఓకేనా? జీ మెన్, టైం కోసం చూస్తున్న వాళ్ళు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టించుకోవద్దు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు మీరు ఆయాసపడాలి, లేదంటే మీరు చేస్తున్న దాన్ని వాళ్ళ యొక్క మోటివ్స్ తెలుసుకోండి. ఓకేనా? అలాగే ఏంటి, ఆపడానికా, గొడవ పడడానికా, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికా, లేదా వాళ్ళంతటి వాళ్ళు ఏదైనా పనులు చేసుకుంటుంటే కావాలని మిమ్మల్ని పలకరించి వాళ్ళ పనులు చేసుకోవడానికి, ఇద్దరికి ఇంజస్టిస్ జరిగేలా చేయాలి. ఇద్దరికి జస్టిస్ జరుగుతుంది, ఇద్దరికి ఇప్పుడు న్యాయం జరుగుతుంది. మీరు చేస్తున్న ఎఫెక్ట్ పనికి ప్రతిఫలం కనిపిస్తుంది, రిజల్ట్ వస్తున్నాయి. సో ఎలాగైనా సరే అన్యాయం చేయాలి, జస్టిస్ జరగకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. దానికోసం టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. ఎలాగైనా 3 మెంబర్స్ యొక్క లైఫ్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఓకేనా? మీరు చేస్తున్నారు, ఇంటి దగ్గరే పని చేస్తున్నారు, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, లేదా ఓన్గా ఏదో క్రియేట్ చేసుకుంటున్నారు. దాని ద్వారా మీకు జస్టిస్ జరుగుతుంది అని చెప్పి దారులు అయితే చూస్తున్నారు. కానీ ముగ్గురండి మేల్ పర్సన్స్, ముగ్గురు విషయంలో దారి లేదు. ఓకేనా? యుఎన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి ఇద్దరు విషయంలో. వేగంగా అయితే అనుకుంది జరగదు. చాలా స్ట్రాంగ్గా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు కానీ ఛాన్స్ లేదండి. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ కాదు అసలు ఇద్దరికి కూడా. వాళ్ళు ఏంటంటే బ్యాడ్ అడిక్షన్స్లో కానీ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకే నమ్మకం లేదు ఒకరి మీద ఒకరికి. నిజానికి వాళ్ళకి సహాయం చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. డివైన్ మీద మీరు ఏదైతే నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకమే మిమ్మల్ని నిలబెట్టిందండి. ఆ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ యొక్క నమ్మకం మిమ్మల్ని నిలబెట్టిందండి. ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ అని చెప్పి 3 times చెప్పండి. ఓకేనా? మీ దాకా ఎవరిని కూడా ఈ కుట్రని కూడా రానివ్వకుండా అమ్మవారు చేశారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చేయాలి అని అనుకున్నారు కొంతమంది. చేతులు కలిపి మీ వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇద్దరి విషయాల్లో ఏదైతే అనుకున్నామో అది ఎగ్జిక్యూట్ చేయండి అని ఎవరైతే అంటున్నారో దాని ద్వారా మీ కీర్తి ప్రతిష్టలకి, మీ యొక్క భవిష్యత్తుకి ఇబ్బంది కలిగేలా చేయొచ్చు. తద్వారా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలను తలకిందులు చేయొచ్చు అనుకున్నారండి. మనీ ఇచ్చి వెన్నుపోటు వేయాలని కుట్ర చేశారు. క్రియేట్ చేసేయండి అని చెప్తున్నారంట. వాళ్ళకి అన్నీ ఇచ్చేసి క్రియేట్ చేసేయండి అని చెప్పి చెప్తున్నారంట. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ సమకూర్చాము, జస్ట్ మీరు క్రియేట్ చేయడం ఒకటే లేటు అని చెప్పి ఏదైతే అనుకున్నారో ఆ ప్రయత్నం అయితే మిస్ అయిందండి. మీరు అనుకుంది కరెక్టే, వాళ్ళు అనుకుంది అయితే జరగదు. మనీ రొటేషన్ లేకుండా చేయాలనుకుంటున్నారంటే ఇద్దరు ఫెమినైన్ ఎనర్జీస్. ఓకేనా? ఇద్దరు మేల్ పర్సన్స్కి ఓన్ కార్మిక్ ఫాదర్ ఆర్ అప్పర్ ఫాదర్, అండ్ అలాగే బ్రదర్ ఎనర్జీ ఉంటే బ్రదర్ ఫిగర్ అండి. ఓకేనా? బాగా తెలిసిన వాళ్ళే ఫెమినైన్ మేల్ పర్సన్స్ నిలబడిపోతున్నారని చెప్పి ఫెమినైన్ ఎనర్జీస్కి చెప్పారు. అండ్ అలాగే ఇద్దరు ఫెమినైన్ ఎనర్జీకి జే ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. నీడగా ఉండాల్సిన వాళ్ళు, మీకు గొడుగుగా ఉండాల్సిన వాళ్ళకి చెప్పారంటే పార్ట్నర్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఇబ్బంది కలిగేలా చేయాలి అని చెప్పి ప్రయత్నం అయితే మిస్ అయిందండి. కనిపించకుండా ముగ్గురు విషయంలో స్టార్టింగ్, మీ విషయంలో ఏదో క్రియేట్ చేద్దాం, గుడ్ న్యూస్ లేకుండా అయితే చేయలేరండి. ఖచ్చితంగా అమ్మవారు కొట్టి పడేశారు వారి ప్రయత్నాన్ని. ఆపడానికి మొదలు
క్రియేట్ చేసేద్దామని వాళ్ళే అనుకుంటున్నారండి. పొదలు, తీగలు, ఓకేనా, కథలు. వాళ్ళు అల్లిన కథలన్నీ వేస్ట్ అయిపోయాయి. లేదంటే వాళ్ళు అల్లిన తీగ ఏదైతే ఉందో అల్లుకుంటూ వెళ్ళిపోయి పెద్ద పందిరికి అడ్డంగా వేసేద్దాం అనుకున్నారండి. బట్ ఏంటి అంటే అది స్టార్టింగ్‌లోనే వాళ్ళేసిన తీగంతా కూడా వేర్లతో సహా మీ అమ్మవారు పీకి పాడేశారు. కాబట్టి ఇప్పుడు మీకు జరగాల్సిన మంచి చెడులకు గానీ, మీ ఇంట్లో వాళ్ళకి జరగాల్సిన మంచి చెడులకు గానీ ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎవరు ఎలాంటి ఇబ్బంది కూడా కలిగించలేరు. దానికి ఖచ్చితంగా మీ అమ్మవారికి మీరు గ్రాటిట్యూడ్ చూపిచ్చాలి. ఓకేనా. ఇది మీరు స్ట్రాంగ్‌గా అనుకోవడం వల్ల, లేదా మీ తల్లి కోరుకోవడం వల్ల, లేదా మీ పితృదేవులు పైనుంచి మీ గురించి ప్రేయర్ చేయడం వల్ల మీకొచ్చిన బ్లెస్సింగ్స్ అండి. మీకు పర్సనల్ లైఫ్‌లో ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేరు. ఓకేనా. డబ్బులిచ్చి ఇంకా పూర్తిగా కుటుంబ గౌరవాన్ని ఇంకో 10 తరాలకి చెప్పుకునేలా చేసేయాలన్నట్టుగా ఏదైతే ఆలోచనలతో ఉన్నారో అవి జరగవండి. అమ్మవారు క్లియర్‌గా చెప్పేస్తున్నారు. ఇది ఆషామాషీగా జోకేసుకున్నట్టు కాదు. మీరు తీవ్రంగా ఆలోచనలు చేస్తే తీవ్రంగానే కర్మ కూడా అనుభవిస్తారని చెప్పి క్లియర్‌గా చెప్తున్నారు. ఇద్దరి విషయంలో, మీ విషయంలోని, మీ ఇంట్లో ఒకరి విషయంలోని అసలు అవకాశమే లేదండి. కథలో, తీగలో అల్లడానికి అవకాశం లేదు. ఆళ్ళు క్రియేట్ చేసేద్దాం అనుకుంటున్నారు. దానికి పర్మిషన్ లేదు. ఓకేనా. ఎగరడానికి పర్మిషన్ లేదు. మీరు దారి మార్చండి, రూట్ మార్చండి అని చెప్తున్నారండి. స్టక్ అయ్యేలా చేయలేరండి. మీ విషయంలో మీ జోలికి రాక మునిపే, సెలబ్రేషన్ లేకుండా చేయాలి అనుకోవడం కంటే మునిపే వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే అవకాశం లేదు ఫస్ట్. ఓకేనా. అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు యెస్. అవకాశంగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి అవకాశం కోసం అలా ఎదురు చూస్తూ ఉండడమేనండి. ఇక్కడ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో కుటుంబ గౌరవానికి తలంపులు తీసుకొచ్చే పనులు వాళ్ళు చేయలేరు. వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళకి తలంపులు తేవాలని ఎవరు చేసినా అది జరగదు. ఇక్కడ హైయెస్ట్ గాడ్ పర్మిషన్ లేదండి. ఓకేనా. అల్టిమేట్ గాడ్, గాడ్స్‌కి గాడ్ పర్మిషన్ ఇవ్వలేదు. ఓకేనా. మీ జోలికి రాకుండా అమ్మవారు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఫెమినిన్ ఎనర్జీ, ఏంజిల్ అండి, ఎర్త్ ఏంజిల్. అండ్ అలాగే మీ జోలికి రాకుండా, మీ యొక్క కుటుంబం యొక్క జోలికి రాకుండా, కుటుంబ గౌరవం జోలికి రాకుండా మాస్కులన్ మేల్ గాడ్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఓకేనా. 50-50 లీగల్ మ్యాటర్స్‌లోకి ఇన్వాల్వ్ చేయాలి. బాగా చదువుకున్నారు, లేదా జాబ్ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, లేదా అందంగా ఉన్నారు. ఓకేనా. బంగారం ఉంది చేతిలో, ఇంట్లో లక్ష్మి ఉన్నాయి, డబ్బులకి కొదవలేదు, డబ్బులొచ్చేస్తున్నాయి, దాసుకుంటున్నారు అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టించాలి వీళ్ళ చేత. ఎలాగైనా అల్లరిపాలు చేసేయాలి, రోడ్డు మీదకి లాగేయాలి అనుకున్న వాళ్ళెవ్వరికీ అమ్మవారు పర్మిషన్ ఇవ్వలేదు. యెస్. ఎప్పుడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. దారి లేదండి ఫస్ట్. హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయడానికి దారి లేదు. మీ ఇంట్లో ఎవరైతే మీకు ప్రస్తుతం రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. మీ లైఫ్‌లో పర్సనల్ లైఫ్ లేకుండా చేయడానికి ఛాన్స్ లేదు. ఎదురు చూస్తూ ఉన్నారంట. ఓకేనా. ఎలాగైనా కుటుంబ గౌరవాన్ని ఇబ్బంది పెట్టాలి అని 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. అనుకుంది జరగదు. ఓకేనా. ఇంటికి మీ ప్రస్తుతం లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఒకరున్నారండి మేల్ పర్సన్, రైట్ సైడ్ ఒకరున్నారు ఇబ్బంది పెట్టాలి అని చెప్పి. 420s అల్లు. పక్కా 420s. ఎవరి దగ్గరైతే మనీ తీసుకుంటున్నారో నిజానికి తండ్రి కొడుకులకే వెన్నుపోటు వేయడానికి తయారైపోయిన వాళ్ళు. ఓకేనా. అవునండి. నిజమే. తండ్రికి కొడుకుకి కూడా వెన్నుపోటే ఇది. వాళ్ళందరూ అందుకే ఉన్నారు. వాళ్ళతో లేరు. వాళ్ళకి వెన్నుపోటు వేయడానికి వాళ్ళతో ఉన్నారు. ఓకేనా. వాళ్ళు కాదు వాళ్ళు. వేరే వాళ్ళు వాళ్ళతో ఉన్నది కేవలం వాళ్ళకి వెన్నుపోటు వేయడానికి అనుకూలంగా. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే అమ్మవారు కూడా వాళ్ళతోనే ఉన్నారండి. ఓకేనా. ఒక సైడు అమ్మవారు ఉంటే ఇంకొకరి సైడు మేల్ గాడ్ ఉన్నారు. యెస్. డబ్బులు పోగొట్టుకుంటారు అంతేనండి. ఎవరైతే తొక్కేయాలనుకుంటారో నిజానికి వాళ్ళు నిలబడలేరు. సాడే చేయలేరు. మీరు చాలా స్ట్రాంగ్‌గా నిలబడతారు. 1కి 7, 7 లాక్స్ లేదంటే 7,000, 7 తులాలు, 7 ఎకరాలు ఈ ఎనర్జీలో వస్తున్నారు. మీ భవిష్యత్తు చాలా బావుందండి. ఓకేనా. నిలబడకుండా అయితే చేయలేరు. స్ట్రాంగ్‌గా ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ భార్యాభర్తలని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు. అమ్మవారి పర్మిషన్ లేదు. డబ్బులు పోగొట్టుకుంటారు అంతే. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే గ్రాటిట్యూడ్ అని 3 టైమ్స్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒకటి, మీ చుట్టూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ, మీ అరౌండ్‌ని ప్రొటెక్ట్ చేస్తున్న ఏంజెల్స్‌కి, అసెంజర్స్‌కి. రెండోది పితృదేవులకి, పంచభూతాలకి, నేచర్‌కి, యూనివర్స్‌కి. మూడోది మీ యొక్క డివైన్ టీమ్‌కి, మీ ఇష్టదైవానికి. ఓకేనండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.